మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దిత్వా తుఫాన్ ప్రభావంతో ఏపీలో వర్షాలు ముంచెత్తనున్నాయి. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరంలో దీని ప్రభావం ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా ఇది కదులుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల దూరంలో, దక్షిణంగా చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 5 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతుందని, నేడు దక్షిణ కోస్తాపై తుఫాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెప్పారు. మధ్య కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడతాయని ప్రకటించారు. అలాగే గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. మరికొన్ని గంటల్లో తుఫాన్ తీవ్రంగా కానున్న బలహీనపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలను వర్షం ముంచెత్తుతోంది. తుఫాన్ సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ప్రభుత్వం సిద్ధంగా వచ్చింది. దిత్వా తుఫాన్ ప్రభావంతో ఏపీలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరంలో దీని ప్రభావం ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కేంద్రీకృతమైంది. పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల దూరంలో, అలాగే దక్షిణంగా చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 5 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోందని, నేడు దక్షిణ కోస్తాపై తుఫాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, తిరుపతిలో పరిస్థితి ఎలా ఉంది? ఏపీ వ్యాప్తంగా ఇంకో 2-3 రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతానికి చూసుకుంటే దిత్వా తుఫాన్ అయితే దక్షిణ కోస్తా తీరానికి సమీపంలో కేంద్రీకృతమైందని చెప్పి విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే ప్రకటన జారీ చేశారు. మరో 24 గంటల్లో ఇది మరింత దగ్గరగా చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే దక్షిణ కోస్తా తమిళనాడు తీరాలకి దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల దూరానికి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇది తీరాన్ని తాగుతుందా లేదా అనేది అయితే మరో 24 గంటల స్పష్టత వస్తుంది. దీని ప్రభావంతో ప్రస్తుతానికి అయితే రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో చెదురుమదురుగా ఈ రోజు వర్షాలు పడే అవకాశం ఉంది. రేపైతే అన్నమయ్య, చిత్తూరు, కడప, అనంతపూరు, తిరుపతి జిల్లాలకైతే రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు అంచనా అయితే వేస్తున్నారు. దీని ప్రభావంతో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర హోంమంత్రి కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఈ దిత్వా తుఫాన్ అయితే దక్షిణ కోస్తా తమిళనాడు తీరానికి సమాంతరంగా కొనసాగుతుంది. ఇది గత 6 గంటల్లో గంటకి 7 కిలోమీటర్ల చొప్పున ప్రయాణం చేస్తుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్న నేపథ్యంలో దీని ప్రభావంతో ఈదురుగాలులు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు ఉంది. మరోవైపు సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉండి రాకాసి అలలు ఎగిసిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు రైతాంగం గానీ ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా తెలియజేస్తున్నారు. ఏదైతే రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాల్లో అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దంటూ కూడా అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అవసరమైతే ఆ విపత్తును ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధం చేయడం జరిగింది. మరొక 24 గంటల్లో దీని ప్రభావం అయితే పెరిగే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా సూచిస్తుంది. విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం నుంచి కూడా ఎప్పటికప్పుడు తుఫాను గమనాన్ని అయితే అంచనా వేస్తూ దానికి సంబంధించి కూడా ప్రకటనలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఆ వాడరేవుల్లో తీర ప్రాంతంలో ఉన్నటువంటి వాడరేవులు అన్నింటిలో కూడా 3వ నెంబరు
ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. రైట్, రాయలసీమలో దిత్వా తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉందో మా ప్రతినిధి ప్రసాద్ ని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి, రాయలసీమలో దిత్వా తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉంది, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, స్థానికులు అండ్ అలాగే అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? శివాని, ఈ దిత్వా తుఫాను ప్రభావం రాయలసీమ జిల్లాలపై ఒక మోస్తరుగా కనిపిస్తోంది. అయితే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వాళ్ళు సూచించిన మేరకు రాయలసీమలోని అన్ని జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి ఒక చిన్నపాటి జల్లులు కురుస్తున్నాయి. తర్వాత నిన్న రాత్రి నుంచి మేఘావృతమైనప్పటికీ ఇవాళ ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా వర్షం అన్ని ప్రాంతాల్లో మొదలైంది. అయితే చిరుజల్లులు కురుస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో దిత్వా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అన్ని జిల్లా కలెక్టర్ల యంత్రాంగం అప్రమత్తమైంది. తర్వాత అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఈ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. తర్వాత తక్షణ సహాయ చర్యల కోసం రెవెన్యూ అధికారులు, మండల స్థాయి రెవెన్యూ అధికారులందరినీ అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు అందరినీ అందుబాటులో ఉండాలంటూ జిల్లా కలెక్టర్లు కింది స్థాయి సిబ్బందికి అన్ని శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఏదైనా అనుకోని విపత్తు జరిగితే తర్వాత ఈ ఈదురుగాళ్లకు, తర్వాత బలమైన భారీ వర్షాలకు ఏదైనా జరిగే ప్రమాదాల నేపథ్యంలో వెంటనే సహాయ చర్యలు తీసుకునేందుకు మొత్తం యంత్రాంగాన్ని అంతా సిద్ధం చేసి ఉంచారు. అట్లాగే రాయలసీమ జిల్లాలో చాలా ప్రాంతాల్లో వరి చేతికొచ్చే పరిస్థితి, కోత దశకు వచ్చిన పరిస్థితుల్లో వరి పంట నష్టం జరగకుండా, ఇతర పంట నష్టం జరగకుండా, తర్వాత హార్టికల్చర్ అధికారులు, వ్యవసాయ అధికారులకు రైతులు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, తర్వాత పంటల్లో నీట మునకుండా, తర్వాత నీరు పంటల్లో నిలవకుండా ముందుగా దారులు ఏర్పాటు చేసుకుని వర్షపు నీరు వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకుని ఇప్పటికే సూచించడం జరిగింది. మొత్తానికి అన్ని జిల్లా కేంద్రాలు, అటు తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య జిల్లా, తర్వాత కడప జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసాద్.